Dear students, welcome back to our maths class. In our last video, we have discussed about transversal and various types of angles in a transversal. Today, we shall solve some problems based on the concept of transversal. మన లాస్ట్ క్లాస్లో ట్రాన్స్వర్సల్ గురించి మనం బ్రీఫ్గా డిస్కస్ చేసాం. సో ఈరోజు క్లాస్లో ఈ ట్రాన్స్వర్సల్కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేద్దాం. రైట్, ద ఫస్ట్ ప్రాబ్లమ్ ఈస్ ఫైండ్ x value from the given diagrams. Here we have to find x value from the following diagrams. ఇక్కడ 2 diagrams ఇచ్చారు. ఈ ఫస్ట్ డయాగ్రామ్ నుంచి మనం x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ సెకండ్ డయాగ్రామ్ నుంచి కూడా మనం వీ హ్యావ్ టు ఫైండ్ x వాల్యూ. సో హౌ డు వి ఫైండ్ x వాల్యూ ఫ్రమ్ ద గివెన్ డయాగ్రామ్? ఇచ్చినటువంటి డయాగ్రామ్ నుంచి మనం x వాల్యూ ఎట్లా ఫైండ్ చేస్తాం అంటే బై యూజింగ్ ద డెఫినేషన్స్. మనం కొన్ని డెఫినేషన్స్ చెప్పుకున్నాం. ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్, ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్, consecutive interior angles, consecutive exterior angles, and a corresponding angles. So totally we discussed about 5 definitions in transversal concept, and we use these 5 definitions to solve the problems. ఈ 5 definitions ని యూజ్ చేసుకుని ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఓకే, ద ఫస్ట్ ప్రాబ్లమ్ ఈస్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, AB ఈజ్ ఎ లైన్, CD ఈజ్ అనదర్ లైన్. What is the relationship between AB line and CD line? Here AB line and CD line are 2 parallel lines. AB and CD are 2 parallel lines. ఓకే, ఈ రెండు కూడా ప్యారల్ లైన్స్. AB అనే లైన్, CD అనే లైన్, రెండు కూడా ఒకదానికొకటి ప్యారల్గా ఉన్నాయన్నమాట. అంటే దే నెవర్ మీట్ ఎనీవేర్, ఎక్కడ కూడా అవి మీట్ అవ్వు అనమాట. అండ్ దిస్ ఈజ్ ఏ ట్రాన్స్వర్సల్. వాట్ ఈస్ దిస్ లైన్? ద లైన్ EF ఈజ్ ఏ ట్రాన్స్వర్సల్. వీడు ట్రాన్స్వర్సల్ అనమాట. మనకు తెలుసు కదా ట్రాన్స్వర్సల్లో ఫామ్ అయ్యే యాంగిల్స్ గురించి. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఈ ట్రాన్స్వర్సల్ లైన్ వచ్చేసేసి రెండు ప్యారల్ లైన్స్ని టచ్ చేసిందో, టచ్ చేసిన చోట ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ద ట్రాన్స్వర్సల్ లైన్ ఇంటర్సెక్ట్స్ CD ఎట్ హియర్ వన్ యాంగిల్ ఈజ్ ఫార్మ్డ్. ద ట్రాన్స్వర్సల్ లైన్ EF ఇంటర్సెక్ట్స్ AB ఎట్ వన్ పాయింట్, ఎట్ హియర్ వన్ యాంగిల్ ఈజ్ ఫార్మ్డ్. ఈ ట్రాన్స్వర్సల్ లైన్ ఈ లైన్స్ని టచ్ చేసిన ప్రతి చోట కూడా ఒక యాంగిల్ ఫామ్ అయింది. ఇప్పుడు ఈ రెండు యాంగిల్స్ ఏమవుతాయో మనం చూడాలి. ద ఫస్ట్ యాంగిల్ ఈస్ 2x ప్లస్ 15, సెకండ్ యాంగిల్ ఈస్ 3x మైనస్ 20. ఈ రెండు యాంగిల్స్ని అబ్జర్వ్ చేయండి. 2x ప్లస్ 15 అండ్ 3x మైనస్ 20. దిస్ యాంగిల్ అండ్ దిస్ యాంగిల్ ఆర్ ఫార్మ్డ్ సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్. ఈ రెండు యాంగిల్స్ కూడా ట్రాన్స్వర్సల్కి ఒక పక్కే ఫామ్ అయినాయి. దే లై ఆన్ సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్. అబౌట్ 2 యాంగిల్స్ లై ఆన్ సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్. దే లై ఆన్ సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్. అండ్ వన్ యాంగిల్ ఈజ్ ఎక్స్టీరియర్ యాంగిల్. మరి ఇది బయటే కదా ఫామ్ అయింది, ఈ ప్యారల్ లైన్స్కి బయటే కదా ఫామ్ అయింది. వన్ యాంగిల్ ఈజ్ ఎక్స్టీరియర్ యాంగిల్ అండ్ సెకండ్ యాంగిల్ ఈజ్ ఇంటీరియర్ యాంగిల్. వన్ యాంగిల్ ఈజ్ ఇంటీరియర్ యాంగిల్ అండ్ అనదర్ యాంగిల్ ఈజ్ ఎక్స్టీరియర్ యాంగిల్. చూడండి, 3x minus 20 degrees. This angle is formed inside of the parallel lines. 2x plus 15 is formed outside of the parallel lines. మనం చెప్పుకున్నాం, if any 2 angles are formed same side of the transversal, one angle is interior angle and another angle is exterior angle, then the 2 angles are called, what do we call those 2 angles? The 2 angles are called corresponding angles. How do we call them? What ఎట్లా పిలుస్తామండి మనం? The 2 angles are called కరస్పాండింగ్ యాంగిల్స్. ఆ యాంగిల్స్ మనం ఏమంటామండి? కరస్పాండింగ్ యాంగిల్స్.
కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఫార్మ్డ్ సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్. ట్రాన్స్వర్సల్కి సేమ్ సైడే ఫామ్ అవుతాయి. ఒక యాంగిల్ ఏమో ప్యారలైన్స్కి లోపల ఉంటుంది, ఇంకొక యాంగిల్ ప్యారలైన్స్కి బయట ఉంటుంది. సో కరస్పాండింగ్ యాంగిల్స్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. కరస్పాండింగ్ యాంగిల్స్ విల్ బీ ఫార్మ్డ్ సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్. ట్రాన్స్వర్సల్కి ఒక పక్కే ఉంటాయి. ఒక యాంగిల్ ఏమో ఇంటీరియర్ యాంగిల్ అయి ఉంటుంది, ఒక యాంగిల్ ఏమో ఎక్స్టీరియర్ యాంగిల్ అయి ఉంటుంది. వాటిని మనం కరస్పాండింగ్ యాంగిల్స్ అని పిలుస్తాం. అయితే ఈ కరస్పాండింగ్ యాంగిల్స్ ఉన్న రిలేషన్ ఏంటంటే మనం చెప్పుకున్నాం, కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఇప్పుడు ఈ యాంగిల్ ఈక్వల్. వాళ్ళిద్దరిని ఈక్వల్ చేసుకుంటే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. ఈక్వల్ చేద్దామండి. 3x minus 20 degrees, 3x minus 20 is equal to 2x plus 15. These two angles are equal. ఎందుకు వాళ్ళిద్దరు ఈక్వల్? బికాస్ ద టూ యాంగిల్స్ ఆర్ కరస్పాండింగ్ యాంగిల్స్. ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ కావాలి కదా, ఎక్స్ వాల్యూ కావాలంటే ట్రాన్స్పోజ్ చేయాలి. ట్రాన్స్పోజేషన్ తెలుసు కదండి, మనం 8th స్టాండర్డ్ నేర్చుకున్నాం. ఈ వేరియబుల్స్ అన్నీ ఒక చోట తీసుకురావాలి, కాన్స్టెంట్స్ అన్నీ ఒక చోట తీసుకురావాలి. 3x ఈజ్ ఎ వేరియబుల్, 2x ఈజ్ ఎ వేరియబుల్. కాన్స్టెంట్స్ ఎవరు? -20 ఈజ్ ఏ కాన్స్టెంట్, +15 ఈజ్ ఏ కాన్స్టెంట్. వేరియబుల్స్ అన్నీ ఒక చోటకి, కాన్స్టెంట్స్ అన్నీ ఒక చోటకి తీసుకొచ్చేద్దాం. ఇక్కడ 2x అనే వేరియబుల్స్ లెఫ్ట్ సైడ్లో ఉండాలి, కాన్స్టెంట్స్ రైట్ సైడ్లో ఉండాలి. సో ఇక్కడ వేరియబుల్ 2x అనేది రైట్ సైడ్లో ఉంది కాబట్టి +2xని పక్క తీసుకొస్తే -2x అవుతాడు. తెలుసు కదా మనకి. ప్లస్ని ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ అవుతాడు, మైనస్ని ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ అవుతాడు, ఇంటూని ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్ అవుతాడు. అవునమ్మా? సో ఈ +2x ఇటు వస్తే -2x అవుతాడు. సో ఇక్కడ ఇంకా 3x ఉంటాడు. 3x + 2x విల్ బి -2x ఈజ్ ఈక్వల్ టు అయిపోయింది. నెక్స్ట్ కాన్స్టెంట్స్ని ట్రాన్స్పోజ్ చేద్దాం. 15 ఈజ్ కాన్స్టెంట్, వీటి అలాగే ఉంటాడు, +15. మరి -20 లెఫ్ట్ సైడ్ ఉండిపోయాడు కదా, అండ్ రైట్ సైడ్ తీసుకొచ్చండి. ట్రాన్స్పోజ్ -20 ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ టు రైట్ సైడ్ తీసుకొస్తే మైనస్ వల్ల ఏమవుతాడంటే మైనస్ విల్ బి +20. సో ఇది ప్లస్, ఇది మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. 3 - 2 1, 1x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 20 + 15 35. 1 into x means x. So what is x value now? X value is 34 degrees. Ante. So how did we solve this problem? We solved this problem by using the definition of corresponding angles. ఈ కరస్పాండింగ్ యాంగిల్స్ అనే కాన్సెప్ట్ మనకు తెలిస్తే ఈ ప్రాబ్లం అయిపోతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ఎక్స్ వాల్యూ ఫ్రమ్ ది గివెన్ డయాగ్రామ్. సేమ్ ప్రాబ్లం అబ్జర్వ్ చేయండి. PQ ఈజ్ ఏ లైన్, RS ఈజ్ ఏ లైన్, PQ అండ్ RS ఆర్ ప్యారలల్ లైన్స్. ఇక్కడ PQ లైను, RS లైను ప్యారలల్ లైన్స్. MN ఈజ్ ఏ ట్రాన్స్వర్సల్, దిస్ లైన్ ఈజ్ ఏ ట్రాన్స్వర్సల్. అది ట్రాన్స్వర్సల్ అవుతుంది. అది ట్రాన్స్వర్సల్ అయితే మనం ఇక్కడ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దిస్ ఈస్ 2x degrees అండ్ దిస్ ఈస్ 8 degrees. మరి ఏ డెఫినేషన్ యూజ్ చేసుకుని ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం మనం? బాగా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ 2x degrees యాంగిల్ అండ్ 8 degrees యాంగిల్, ఇవి ఎట్లా ఫామ్ అయినాయి? వాట్ డు వి సే అబౌట్ దీస్ టూ యాంగిల్స్? అబ్జర్వ్ చేయండి. 2x degrees యాంగిల్ అండ్ 8 degrees యాంగిల్, దిస్ యాంగిల్ అండ్ దిస్ యాంగిల్ ఆర్ ఫార్మ్డ్ సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్. ఈ ట్రాన్స్వర్సల్కి సేమ్ సైడ్ ఫామ్ అయినాయి, ఒకే సైడ్ ఫామ్ అయినాయి. 2x degrees అండ్ 8 degrees యాంగిల్స్ లై ఆన్ సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్. ట్రాన్స్వర్సల్కి ఒక పక్కే ఉన్నారు, అయితే రైట్ సైడ్ లేదా లెఫ్ట్ సైడ్ అట్లా. సో ద బోత్ టూ యాంగిల్స్ ఫార్మ్డ్ ఆన్ సేమ్ సైడ్, ఒక పక్కే ఉన్నాయి. మళ్ళీ వన్ యాంగిల్ ఈజ్ ఎక్స్టీరియర్ యాంగిల్. 2x degrees యాంగిల్ అనేది ప్యారలైన్స్కి బయట ఫామ్ అయింది. 2x degrees యాంగిల్ ఈజ్ ఫార్మ్డ్ ఆన్ 2x degrees యాంగిల్ ఈజ్ ఫార్మ్డ్ అవుట్ సైడ్ ఆఫ్ ది ప్యారలైన్స్. 8 degrees యాంగిల్ ఈజ్ ఇంటీరియర్ యాంగిల్, ఇది ప్యారలైన్స్కి లోపల ఫామ్ అయింది. అంటే 2x degrees యాంగిల్ ఈజ్ ఎక్స్టీరియర్ యాంగిల్, 8 degrees యాంగిల్ ఈజ్ ఇంటీరియర్ యాంగిల్. మనం చెప్పుకున్నాం కదండి, ఎప్పుడైతే టూ యాంగిల్స్ ట్రాన్స్వర్సల్కి సేమ్ సైడ్ ఫామ్ అయ్యి ఒకటి ఇంటీరియర్ యాంగిల్ ఇంకొకటి ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతే వాటిని మనం కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాం. సో 2x degrees అండ్ 8 degrees ఆర్ కరస్పాండింగ్ యాంగిల్స్. ఎందుకని కరస్పాండింగ్ యాంగిల్స్? బికాస్ ద టూ యాంగిల్స్ ఆర్ ఫార్మ్డ్ సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్. వన్ ఈజ్ ఇంటీరియర్ యాంగిల్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఎక్స్టీరియర్ యాంగిల్. సో దే ఆర్ ఈక్వల్. ఈక్వల్ చేసేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది. 2x degrees is equal to 80 degrees because corresponding angles are equal. We want x value కావాలి. How do we find x value?
బై యూజింగ్ ట్రాన్స్పోజిషన్ మెథడ్. ఈ ట్రాన్స్పోజిషన్ మెథడ్ యూజ్ చేసి ఎక్స్ వాల్యూ ఫైండ్ చేస్తాం. 2x degrees మీన్స్ 2 into x degrees ఈజ్ ఈక్వల్ టు 80. మనకి ఎక్స్ వాల్యూ కావాలి, వీ వాంట్ ఎక్స్ వాల్యూ. సో ట్రాన్స్పోజ్ 2 ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ టు రైట్ సైడ్. మరి 2 కాన్స్టెంట్ కదా, కాన్స్టెంట్ ఇప్పుడు రైట్ సైడ్ ఉండాలి కాబట్టి 2ని ట్రాన్స్పోజ్ చేద్దాం. ఇక 2 ఏం చేస్తున్నాడు, ఇంటూ అంటే మల్టిప్లికేషన్. సో మల్టిప్లై చేసి 1 ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతాడు, డివిజన్. సో ఇక్కడ 2 లెఫ్ట్ రైట్ సైడ్కి వస్తే డివిజన్ అవుతుంది. ఇక్కడ ఇంకా ఎక్స్ ఉంటాడు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 80/2. క్యాన్సిల్ చేయండి. 2 టేబుల్, 2 1s are 2, 2 4s are 8, 2 0s are 0. X is equal to 40/1. So anything by 1 is anything. So 40/1 means 40. That's all. So what is x value? Now x value is exactly 40 degrees. What's x value? How did we find x value here? X value అని ఎట్లా ఫైండ్ చేస్తాం? By using the definition of corresponding angles. ఇంకోటి తీసుకుందాం. Same. Find x value from the given diagram if L and M are parallel and N is a transversal. ఇక్కడ L అనే లైన్, M అనే లైన్ ప్యారలల్, N అనేది ట్రాన్స్వర్సల్ అయితే ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. వెరీ సింపుల్. ఎక్స్ వాల్యూ ఫైండ్ చేయాలంటే ముందు ఈ రెండు యాంగిల్స్ ఎవరో చూసుకోవాలి. 13x - 5, 17x + 5 వీళ్ళిద్దరు ఏమవుతారో ఒకసారి చూసుకోవాలి. వీళ్ళిద్దరు ఎట్లా ఫామ్ అయ్యారో ఒకసారి చూడండి. 13x - 5 దిస్ యాంగిల్, 17x + 5 దిస్ యాంగిల్. This angle and this angle are formed same side of the transversal. They lie same side of the transversal. ఇవి రెండు కూడా ట్రాన్స్వర్సల్కి ఒక పక్కే ఫామ్ అయ్యి చూడండి. 13x - 5, 17x + 5 ట్రాన్స్వర్సల్కి ఇలాగే ఉన్నారు, రైట్ సైడ్ ఉన్నారు. వన్ యాంగిల్ ఈజ్ ఇంటీరియర్ యాంగిల్. ఈ 13x - 5 అనేది ఇంటీరియర్ యాంగిల్. 17x + 5 ఈజ్ ఎక్స్టీరియర్ యాంగిల్. ఈ 17x + 5 అనేది ప్యారలైన్స్కి బయట ఫామ్ అయింది. 13x - 5 అనేది ప్యారలైన్స్కి లోపల ఫామ్ అయింది. సో దిస్ యాంగిల్ ఈజ్ ఇంటీరియర్ యాంగిల్ అండ్ దిస్ యాంగిల్ ఈజ్ ఎక్స్టీరియర్ యాంగిల్. ఇలా ఉంటే మనం యాంగిల్స్ని ఏమని చెప్పుకుంటాం, మన డెఫినేషన్ ఉంది కదా. ఇఫ్ 2 యాంగిల్స్ ఆర్ ఫార్మ్డ్ సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్, వన్ యాంగిల్ ఈజ్ ఇంటీరియర్ యాంగిల్ అండ్ అనదర్ యాంగిల్ ఈజ్ ఎక్స్టీరియర్ యాంగిల్, దెన్ ద 2 యాంగిల్స్ ఆర్ కాల్డ్ కరస్పాండింగ్ యాంగిల్స్. ఎప్పుడైతే రెండు యాంగిల్స్ ట్రాన్స్వర్సల్కి సేమ్ సైడ్ ఫామ్ అయి ఉన్నాయో, ఒక యాంగిల్ ఏమో ఎక్స్టీరియర్ యాంగిల్ అయ్యి ఉండి ఇంకొక యాంగిల్ ఇంటీరియర్ యాంగిల్ అయ్యి ఉంటే ఆ యాంగిల్స్ని మనం ఏమంటామండి, కరస్పాండింగ్ యాంగిల్స్. మీరు మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. కరస్పాండింగ్ యాంగిల్స్ విల్ బీ ఫార్మ్డ్ సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్. ట్రాన్స్వర్సల్కి అవి ఒక పక్కే ఉంటాయి. వన్ యాంగిల్ ఈజ్ ఇంటీరియర్ యాంగిల్ అండ్ అనదర్ యాంగిల్ ఈజ్ ఎక్స్టీరియర్ యాంగిల్. సో ఎక్స్ వాల్యూ కావాలి, ఈక్వల్ చేసేసుకుందాం. ఈ 17x + 5ని 13x - 5ని ఈక్వల్ చేయండి. 17x + 5 is equal to 13x - 5. Now find x value. x value find చేయండి. వేరియబుల్స్ ఒక చోట రాయండి, కాన్స్టెంట్స్ ఇంకో చోట రాయండి. ఈ +13xని వేరియబుల్ కాబట్టి ఇలాగొస్తే -13x అవుతాడు. +5 అలాగే వెళ్తే -5 అవుతాడు. రైట్. ఇక్కడ సారీ ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే ఇక్కడ దిస్ ఈజ్ నాట్ మైనస్, దిస్ ఈజ్ ప్లస్. 13x + 5 ఇది. దిస్ ఈజ్ నాట్ -5, దిస్ ఈజ్ +5. ఇది +5. ఓకే, నౌ ట్రాన్స్పోజ్ వేరియబుల్స్ ఆర్ వన్ సైడ్ ఆఫ్ ద ఈక్వేషన్ అండ్ కాన్స్టెంట్స్ ఆర్ అనదర్ సైడ్ ఆఫ్ ది ఈక్వేషన్. ఓకే, నౌ ట్రాన్స్పోజ్ వేరియబుల్స్ని ట్రాన్స్పోజ్ చేద్దాం. +13x లాగొస్తే -13x అవుతుంది. 17x plus 13x will be -13x is equal to RHSలో ఉన్న కాన్స్టెంట్ని యాసిడ్గా రాసేయండి +5. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి సారీ దిస్ ఈజ్ ఆల్సో ఓకే, చిన్న కరెక్షన్ ఏంటంటే ఇది ప్లస్, ఇది మైనస్. దిస్ ఈజ్ మైనస్, ఇది మైనస్. ఇది కూడా 17x + 5 కాదు, 17x - 5. ఎందుకు ఇలా కరెక్ట్ చేస్తున్నామంటే యాంగిల్స్ ఎప్పుడు కూడా నెగిటివ్ కాకూడదు కదమ్మా. యాంగిల్స్ ఎప్పుడు కూడా నెగిటివ్ కాదు కాబట్టి. సో ఇప్పుడు ఇది -5 అటు సైడ్ వస్తే +5 అవుతుంది. సో 17x - 13x అంటే 4x ఈజ్ ఈక్వల్ టు 5 + 5 10 అంతే. 4x అంటే
4 into x is equal to 10. సో ట్రాన్స్పోజ్ 4 మల్టిప్లై చేస్తున్నాడు, ఆ పక్క వెళ్తే డివిజన్ అవుతాడు. x is equal to 10/4. సో 10ని 4th డివిజన్ చేస్తే 4 2s are 8, 10 minus 8 2. 2తో 4ని డివిజన్ 4ని ఈ 2 అనే నెంబర్ని 4th డివిజన్ చేయలేం కాబట్టి 0.0. 4 5s are 20. ఎక్స్ వాల్యూ 2.5 అంటే 2.5 డిగ్రీస్ వచ్చింది. ఇక్కడ చిన్న కరెక్షన్స్ ఏంటంటే ఇది 13x + 5, ఇది 17x - 5. 2.5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ రెండు యాంగిల్స్ కూడా కరస్పాండింగ్ యాంగిల్స్, ఆ రెండింటిని ఈక్వల్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చింది. రైట్. ఎల్ ఈజ్ ఏ లైన్, ఎం ఈజ్ ఏ లైన్, ఎన్ ఈజ్ ఏ ట్రాన్స్వర్సల్. ఇక్కడ ఎల్ అండ్ ఎం ఆర్ టూ ప్యారలల్ లైన్స్ అండ్ ఎన్ ఈజ్ ఏ ట్రాన్స్వర్సల్. వీ హ్యావ్ టు ఫైండ్ ఎక్స్ వాల్యూ ఫ్రమ్ ది గివెన్ డయాగ్రామ్. చూసినా తెలిసిపోతుంది కదా. వీ హ్యావ్ టు ఫైండ్ ఎక్స్ వాల్యూ. హౌ డు వీ ఫైండ్ ఎక్స్ వాల్యూ? ఎక్స్ వాల్యూ ఫైండ్ చేయాలంటే ముందు రెండు యాంగిల్స్ ఏమవుతాయి మనం చూడాలి. ఏమవుతాయి? దిస్ యాంగిల్ అండ్ దిస్ యాంగిల్ ఆర్ ఫార్మ్డ్ సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్. ట్రాన్స్వర్సల్కి ఒక పక్కే ఫామ్ అయ్యాయి, ఒక పక్క కదా ఉన్నాయి, ఈ రెండు కూడా లెఫ్ట్ సైడే ఉన్నాయి. అండ్ దిస్ యాంగిల్ ఈజ్ ఎక్స్టీరియర్ యాంగిల్. దిస్ యాంగిల్ ఈజ్ ఫార్మ్డ్ అవుట్ సైడ్ ఆఫ్ ది ప్యారల్ లైన్స్. ఇదేమో ఎక్స్టీరియర్ యాంగిల్. అండ్ దిస్ యాంగిల్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్సైడ్ ఆఫ్ ది ప్యారల్ లైన్స్. ఒక యాంగిల్ ఏమో ఎక్స్టీరియర్ యాంగిల్, ఇంకొక యాంగిల్ ఏమో ఇంటీరియర్ యాంగిల్. మనం చెప్పుకున్నాం కదా, ఇఫ్ టూ యాంగిల్స్ లై సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్ and one angle is interior angle, another angle is exterior angle, then the two angles are called corresponding angles. ఎప్పుడైతే టూ యాంగిల్స్ ట్రాన్స్వర్సల్కి ఒక పక్కే ఉండి ఒకటేమో ఎక్స్టీరియర్ యాంగిల్ ఇంకొకటి ఇంటీరియర్ యాంగిల్ అయి ఉంటే ఆ రెండు యాంగిల్స్ని మనం కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాం. సో ద గివెన్ టూ యాంగిల్స్ ఆర్ కరస్పాండింగ్ యాంగిల్స్. సో ఈక్వేట్ దెమ్ ఈక్వల్ చేయండి. 11x - 2 is equal to 75. అంతే. ఫైండ్ ఎక్స్ వాల్యూ. హౌ డు వి ఫైండ్ ఎక్స్ వాల్యూ? వెరీ సింపుల్. ఫస్ట్ ట్రాన్స్పోజ్ వేరియబుల్స్ ఆర్ వన్ సైడ్ ఆఫ్ ద ఈక్వేషన్ అండ్ కాన్స్టెంట్స్ ఆర్ అనదర్ సైడ్ ఆఫ్ ది ఈక్వేషన్. వేరియబుల్స్ని ఒక చోట, కాన్స్టెంట్స్ని ఒక చోట రాయాలి. ఇక్కడ ఒక్క వేరియబుల్ ఉంది ఎక్స్, కాబట్టి దీన్ని ట్రాన్స్పోజ్ చేయక్కర్లేదు. కాన్స్టెంట్స్ రెండు ఉన్నాయి. -2 లెఫ్ట్ సైడ్లో ఉంది, రైట్ సైడ్ పంపించండి. సో -2ని ట్రాన్స్పోజ్ చేస్తే +2 అవుతాడు. 11x is equal to, first right side value 75, next right transposing value +2. 11x is equal to 75 + 2 77. So 11x, how do we find x value? 11x means 11 into x is equal to 77. Now transpose 11 from left side to right side. 11 multiply చేస్తున్నాడు కదండి, మల్టిప్లై చేసి 1 ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్ అవుతాడు. సో x is equal to 77/11. 11 table, 11 1s are 11, 11 7s are 77. X is equal to 7/1. X is equal to 7. What is the value of x? 7. That's all. Right? Next problem. Find x value from the given diagram. Here L and M are two parallel lines. ఇక్కడ L అనే లైను M అనే లైను కూడా parallel. L and M are two parallel lines. N is a transversal. This line is a transversal. So find x value. ఈ రెండు యాంగిల్స్ గురించి మనం చెప్పాలి. ఈ రెండు కూడా సేమ్ చూడండి. This angle and this angle lie on same side of the transversal. X degrees angle and 53 degrees angle lie on same side of the transversal. ఇవి ట్రాన్స్వర్సల్కి ఒక పక్కే ఉన్నాయి. One angle is interior angle and another angle is exterior angle. ఒక యాంగిల్ ఏమో ఇంటీరియర్ యాంగిల్, ఇంకొక యాంగిల్ ఏమో ఎక్స్టీరియర్ యాంగిల్. సో అప్పుడు ఈ రెండు యాంగిల్స్ ఏమని పిలుస్తాం? ద టూ యాంగిల్స్ ఆర్ కాల్డ్ కరస్పాండింగ్ యాంగిల్స్. ఇంకా మనం కరస్పాండింగ్ యాంగిల్స్ ప్రాబ్లమ్సే చేస్తూ ఉన్నాం. ఇఫ్ టూ యాంగిల్స్ లై ఆన్ సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్, వన్ యాంగిల్ ఈజ్ ఇంటీరియర్ యాంగిల్ అండ్ అనదర్ యాంగిల్ ఈజ్ ఎక్స్టీరియర్ యాంగిల్, then the two angles are called corresponding angles. If two angles lie on same side of the transversal, one angle is interior angle and another angle is exterior angle, then the two angles are called corresponding angles. రెండు యాంగిల్స్ ట్రాన్స్వర్సల్కి ఒక పక్కే ఉండి ఒక యాంగిల్ ఇంటీరియర్ యాంగిల్ అయి ఉండి ఇంకొక యాంగిల్ ఎక్స్టీరియర్ యాంగిల్ అయి ఉంటే ఆ రెండు యాంగిల్స్ని మనం కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాం. ద కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ చేయండి.
x degrees is equal to 53 degrees వచ్చింది. దట్స్ ఆల్. సో వాట్ ఈస్ ఎక్స్ వాల్యూ? 53. ఎందుకంటే మరి కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ కదా. ఇక్కడ ఎంత అయితే యాంగిల్ ఉంటుందో ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది. ఇక్కడ 53 degrees ఉంది కాబట్టి హియర్ ఆల్సో ఎక్స్ వాల్యూ 53 degrees. Here x value 53 degrees. Here angle is 53 degrees. So here angle also 53 degrees. That's all. Next problem. Right. Now coming to the another problem. Find x value from the given diagram. ఇచ్చినటువంటి డయాగ్రామ్ నుంచి మనం x వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. Here L is a line, M is a line, L and M are parallel lines and N is a transversal. Here angle is x degrees and this angle is 84 degrees. Here the given angle is x degrees and this angle is 84 degrees. We have to find x value. X value find చేయాలి. ఫైండ్ చేయాలంటే ముందు ఈ రెండు యాంగిల్స్ ఏమవుతాయో చూడాలి. రెండు ఏమవుతాయో బాగా అబ్జర్వ్ చేయండి. ఆర్ దే లై సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్? ఈ యాంగిల్ ట్రాన్స్వర్సల్కి సేమ్ సైడ్ ఉన్నాయా? నో. ఎక్స్ డిగ్రీస్ యాంగిల్ ఈజ్ ఫార్మ్డ్ దిస్ సైడ్, లెఫ్ట్ సైడ్, అండ్ 84 degrees యాంగిల్ ఈజ్ ఫార్మ్డ్ రైట్ సైడ్. సో ద టూ యాంగిల్స్ ఫార్మ్డ్ టూ డిఫరెంట్ సైడ్స్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్. ట్రాన్స్వర్సల్కి డిఫరెంట్ సైడ్స్లో ఫామ్ అయ్యేవి కాబట్టి ఇవి కరస్పాండింగ్ యాంగిల్స్ కాదు. మనం ఇంకోటి ఏంటంటే ద టూ యాంగిల్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్సైడ్ ఆఫ్ ది ప్యారలల్ లైన్స్. రెండు యాంగిల్స్ కూడా ప్యారలల్ లైన్స్కి లోపల ఫామ్ అయ్యాయి. మనం చెప్పుకున్నాం, ఇఫ్ టూ యాంగిల్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్సైడ్ ఆఫ్ ది ప్యారలల్ లైన్స్ అండ్ దే ఫార్మ్డ్ బోత్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్, దే ఆర్ కాల్డ్ ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ angles. How do we call them? Alternative interior angles. మనం చెప్పుకున్నాం కదండి. In our previous class we discussed about alternative interior angles and alternative exterior angles. Alternative interior angles and alternative exterior angles అంటే ఏంటండి? Alternative interior angles. Interior angles అంటే they will be formed inside of the parallel lines. Alternative interior angles will be formed inside of the parallel lines. ఎక్కడ ఫామ్ అవుతాయండి ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్? ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ విల్ బీ ఫార్మ్డ్ ఇన్సైడ్ ఆఫ్ ది ప్యారలల్ లైన్స్. మరి ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఎక్కడ ఫామ్ అవుతాయండి? ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్, దాని పేరును చూసారా, ఎక్స్టీరియర్. ఎక్స్టీరియర్ అంటే బయట, అవి బయట ఫామ్ అవుతాయి. Alternative exterior angles will be formed outside of the parallel lines. Parallel lines కి బయట ఫామ్ అవుతాయి. చూడండి, x degrees యాంగిల్ 110 degrees యాంగిల్, ఈ రెండు యాంగిల్స్ కూడా చూడండి ప్యారలల్ లైన్స్కి బయట ఫామ్ అయ్యాయి. ఇవి లోపల లేవు కదా, దే డిడ్ నాట్ ఫామ్ ఇన్సైడ్ ఆఫ్ ది ప్యారలల్ లైన్స్. ఈ ప్యారలల్ లైన్స్కి లోపల లేవు, ప్యారలల్ లైన్స్కి బయట ఉన్నాయి. సో ఇవి బయట ఫామ్ అయ్యాయి. మళ్ళీ they form two sides of the transversal. ట్రాన్స్వర్సల్కి ఇరుపక్కల ఫామ్ అవుతాయి, బోత్ సైడ్స్. చూడండి, ఆ పక్క ఉంటుంది యాంగిల్, ఈ పక్క ఉంటుంది అనమాట. అంటే ఇవి రెండు పక్కల ఉంటాయి అన్నమాట. ఇవి కూడా అంతే, దే ఫామ్ బోత్ సైడ్స్ లేదా టూ సైడ్స్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్. ట్రాన్స్వర్సల్కి ఇరుపక్కల ఉంటాయి అన్నమాట. ఎవరు? ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ట్రాన్స్వర్సల్కి బోత్ సైడ్సే ఫామ్ అవుతాయి. ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ కూడా ట్రాన్స్వర్సల్కి బోత్ సైడ్సే ఫామ్ అవుతాయి. మరి డిఫరెన్స్ ఏంటి? ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అనేవి ఇన్సైడ్ ఫామ్ అవుతాయి, ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అనేవి అవుట్ సైడ్ ఫామ్ అవుతాయి. ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ విల్ బీ ఫార్మ్డ్ inside of the parallel lines. Alternative exterior angles are formed outside of the parallel lines. Parallel lines కి లోపల ఉండేవి ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అనేవి ప్యారలల్ లైన్స్కి లోపల ఉండి ట్రాన్స్వర్సల్కి ఇరుపక్కల ఉంటాయి.
ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అనేవి ప్యారల్ లైన్స్కి బయట ఉండి ట్రాన్స్వర్సల్కి ఇరుపక్కల ఉంటాయి. సో దే ఆర్ ఆల్సో ఈక్వల్. ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. చదువుకున్నాం కదండి మనం ఆల్రెడీ. వీ ఆల్రెడీ స్టడీడ్ అబౌట్ ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అండ్ ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. Alternative interior angles are formed inside of the parallel lines. Alternative exterior angles are formed outside of the parallel lines. Alternative interior angles are formed two sides of the transversal. Alternative exterior angles are also formed two sides of the transversal. Alternative interior angles are equal. Alternative exterior angles are also equal. So when equal చేసేయండి అంటే x 84కి ఈక్వల్ అవుద్ది. x degrees is equal to 84. That's all. సో వాట్ ఈజ్ ఎక్స్ వాల్యూ? ఎక్స్ వాల్యూ ఎంత అవుద్ది? 84. ఎందుకంటే ఇది 84 కాబట్టి ఇది 84. ఇఫ్ ఇట్ ఈజ్ 84 దెన్ ఇట్ ఈజ్ 84. ఇఫ్ ఇట్ ఈజ్ 84 దెన్ ఇట్ ఈజ్ 84. దట్స్ ఆల్. ఇక్కడ హియర్ ఆల్సో దిస్ యాంగిల్ అండ్ దిస్ యాంగిల్ ఆర్ ఈక్వల్. ఇక్కడ కూడా ఈ యాంగిల్ ఈక్వల్. ఎందుకు ఈక్వల్? వై ఆర్ ద ఈక్వల్? బికాస్ ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఎక్స్ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 110 degrees. దట్స్ ఆల్. అంటే ఇక్కడ యాంగిల్ 110 degrees ఉంది. So this angle is also 110 degrees. That's all. So how did we solve these two problems? By using the definition of alternative interior angles and alternative exterior angles. Next problem. This problem is over. This problem is over. This problem is over. This problem is over. This one over. This one over. Next ఇంకొక డెఫినేషన్ చెప్పుకున్నాం. ఆ డెఫినేషన్ పైన ఇంకొక ప్రాబ్లం ఒకటి క్రియేట్ చేశాను. చూడండి ఇక్కడ హియర్ AB is a line, CD is a line. ఇప్పుడు మనం ఏ డెఫినేషన్స్ చెప్పుకున్నాం ఐడియా ఉందండి? ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ మీద ప్రాబ్లం చేసాం, ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ పైన చేసాం, కరస్పాండింగ్ యాంగిల్స్ పైన చేసాం. ఇంకా మిగిలిపోయింది గుర్తుందా? కన్సిక్యూటివ్ యాంగిల్స్, కన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్, కన్సిక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఇక ఒక ప్రాబ్లం తీసుకున్నాం చూడండి. AB లైన్ అండ్ CD లైన్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. ఈ AB లైన్ CD లైన్ ఒకదానికొకటి ప్యారలల్. EF ఈజ్ ఏ ట్రాన్స్వర్సల్. EF అనేది ట్రాన్స్వర్సల్. ఓకే. అయితే ఇక్కడ ఇచ్చిన యాంగిల్ 4x - 23, ఇక్కడ ఇచ్చిన యాంగిల్ 3x degrees. హియర్ ద గివెన్ యాంగిల్ ఈజ్ 4x - 23 degrees and here the given angle is 3x degrees. We have to find x value from the given two angles. ఈ రెండు యాంగిల్స్ నుంచి మనం x value find చేయాలి. To find x value from the given two angles, first we have to identify the relationship between these two angles. ముందు ఇక్కడ మనం x value find out చేయాలి అంటే ఇచ్చిన రెండు యాంగిల్స్కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో చూడాలి. అంటే ఇవి ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్సా, ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్సా, కరస్పాండింగ్ యాంగిల్సా, లేదంటే కన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్సా, కన్సిక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్సా అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వ్ ద గివెన్ టూ యాంగిల్స్. 4x - 23 ఎక్కడ ఫామ్ అయింది? ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్? ఇస్ ఇట్ ఫార్మ్డ్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్? దిస్ యాంగిల్ ఫార్మ్డ్ ఇన్సైడ్ ఆఫ్ ది ప్యారలల్ లైన్స్. నెక్స్ట్ అబ్జర్వ్ 3x degrees యాంగిల్. ఇస్ ఇట్ ఫార్మ్డ్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ ఆఫ్ ది ప్యారలల్ లైన్స్? ఇది ప్యారలల్ లైన్స్కి లోపల ఫామ్ అయిందా, బయట ఫామ్ అయిందా? ఎస్, దిస్ యాంగిల్ ఈస్ ఫార్మ్డ్ inside of the parallel lines. అంటే the given two angles are formed inside of the parallel lines. The given two angles are formed inside of the parallel lines. 4x - 23 degrees angle is formed inside of the parallel lines. 3x degrees angle is also formed inside of the parallel lines. ఈ రెండు కూడా ఇన్సైడే ఫామ్ అయినాయి. The given two angles are formed inside of the given two angles are formed inside of the parallel lines. మరి ప్యారలల్ లైన్స్కి లోపల ఉన్నాయి. నెక్స్ట్, ఆర్ దే ఫార్మ్డ్ సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్ ఆర్ టూ సైడ్స్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్? ఇవి ప్యారలల్ లైన్స్కి ఒక పక్కే ఫామ్ అయినాయా లేదా ఇరు పక్కల ఫామ్ అయినాయా? ద గివెన్ టూ యాంగిల్స్ ఆర్ ఫార్మ్డ్ సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్. దే లై ఆన్ సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్. అటువంటి యాంగిల్స్ గురించి కూడా మనం చెప్పుకున్నాం. ఇఫ్ ఎనీ టూ యాంగిల్స్ లై సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్ అండ్ ద టూ యాంగిల్స్ ఆర్ ఇంటీరియర్ యాంగిల్స్, దెన్ we call these two angles are how do we call these two angles? The two angles are called
consecutive ఇంటీరియర్ యాంగిల్స్. మనం చెప్పుకున్నాం యాంగిల్స్ ఏమవుతాయో. కన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. కన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే కన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ టూ యాంగిల్స్. దే విల్ బీ ఫార్మ్డ్ ఇంటీరియర్. ఇంటీరియర్ మీన్స్ ఇన్సైడ్. దే విల్ బీ ఫార్మ్డ్ ఇన్సైడ్ ఆఫ్ ది ప్యారలల్ లైన్స్. అవి ప్యారలల్ లైన్స్కి లోపల ఫామ్ అవుతాయి. Consecutive interior angles will be formed inside of the parallel lines, and the two angles will be formed same side of the transversal. అవి ట్రాన్స్వర్సల్కి ఒక పక్కే ఉంటాయి. సో ఎప్పుడైతే టూ యాంగిల్స్ ప్యారలల్ లైన్స్కి లోపలే ఫామ్ అయ్యి ట్రాన్స్వర్సల్కి సేమ్ సైడ్ ఉంటాయో వాటిని మనం కన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. దే ఆర్ నాట్ ఈక్వల్. దేర్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. కన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ కాదు. ఆ రెండు యాంగిల్స్ని యాడ్ చేస్తే 180 degrees వస్తుందన్నమాట. సో ఇక్కడ 4x - 23 degrees యాంగిల్, 3x degrees యాంగిల్ ఆర్ కన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. ఇవి ఎందుకు కన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ప్యారలల్ లైన్స్కి లోపలుండి ట్రాన్స్వర్సల్కి సేమ్ సైడ్ ఉన్నాయి కాబట్టి వీటిని మనం కన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. దే ఆర్ నాట్ ఈక్వల్ బట్ దేర్ ఎడిషన్ ఈజ్ 180 degrees. దేర్ సమ్ ఈజ్ 180 degrees. అంటే వీళ్ళిద్దరిని యాడ్ చేసినట్లయితే వాటి వాల్యూ 180 degreesకి ఈక్వల్ అవుతుంది అనమాట. ఇక్కడ ఫామ్ అయిన యాంగిల్ని ఇక్కడ ఫామ్ అయిన యాంగిల్ని యాడ్ చేస్తే 180 degreesకి ఈక్వల్ అవుతాయి. సో యాడ్ దెమ్ అండ్ ఈక్వల్ టు 180. యాడ్ చేసి 180కి ఈక్వల్ చేయండి. ఫస్ట్ యాంగిల్ 4x - 23. 4x - 23 ప్లస్ సెకండ్ యాంగిల్ 3x ఈజ్ ఈక్వల్ టు 180. కన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ సమ్ ఈజ్ 180 degrees. ఫస్ట్ ఇక్కడ ఎడిషన్ చేద్దాం. ఇక్కడ రెండు వేరియబుల్స్ అని చూసారా. 4x ఈజ్ ఎ వేరియబుల్, 3x ఈజ్ ఎ వేరియబుల్. 4x + 3x 7x - 23. వీ కెనాట్ యాడ్ వేరియబుల్ అండ్ కాన్స్టెంట్. వేరియబుల్ని కాన్స్టెంట్ని యాడ్ చేయలేం కాబట్టి 23ని యాస్టీజ్గా రాస్తాం. సో నౌ ట్రాన్స్పోజ్ కాన్స్టెంట్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ టు రైట్ సైడ్. ఈ కాన్స్టెంట్ని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోండి. 7x ఈజ్ ఈక్వల్ టు 180. వేరియబుల్స్ అన్నీ లెఫ్ట్ సైడ్ ఉండాలి, కాన్స్టెంట్స్ రైట్ సైడ్ ఉండాలి. సో -23 ఈజ్ ఏ కాన్స్టెంట్. సో సెండ్ ఇట్ టు ఆర్హెచ్ఎస్కి పంపించేయండి. -23 అలా +23 అవుతాడు. 7x ఈజ్ ఈక్వల్ టు 180 + 23 203. 7x ఈజ్ ఈక్వల్ టు 203. 7x మీన్స్ 7 × x ఈజ్ ఈక్వల్ టు 203. సో ట్రాన్స్పోజ్ 7 ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ టు రైట్ సైడ్. ఇప్పుడు 7 మల్టిప్లై చేస్తుంది కదండి, రైట్ సైడ్ తీసుకెళ్తే డివిజన్ చేస్తాడు. x ఈజ్ ఈక్వల్ టు 203/7. సో 203ని 7th డివిజన్ చేయండి. 203 7. 7 1s are 7, 7 2s are 14, 7 3s are 21 ఎక్కువైపోతుంది కదండి. 20 - 14 6. బ్రింగ్ డౌన్ 3. 7 టేబుల్ 7 1s are 7, 7 2s are 14, 7 3s are 21, 7 4s are 28, 7 5s are 35, 7 6s are 42, 7 7s are 49, 7 8s are 56, 7 9s are 63. That's all. So 29. So what is x value? X value is 29 degrees. Very simple అండి. 4x - 23 degrees angle and 3x degrees angle are formed సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్. ఈ రెండు యాంగిల్స్ కూడా ట్రాన్స్వర్సల్కి సేమ్ సైడే ఫామ్ అయినాయి. వన్ యాంగిల్ ఈజ్ ఇంటీరియర్ యాంగిల్ అండ్ అనదర్ యాంగిల్ ఈజ్ ఎక్స్టీరియర్ యాంగిల్. సారీ ద టూ యాంగిల్స్ ఆర్ ఇంటీరియర్ యాంగిల్స్. దిస్ యాంగిల్ and this angle are interior angles and these two angles are formed inside of the parallel lines. So we call these two angles are consecutive interior angles. So are they equal? What about consecutive interior angles? Are consecutive interior angles equal? Consecutive interior angles equal అవుతాయా? No. Only consecutive interior angles and consecutive exterior angles are not equal. ఒక్క ఈ consecutive interior angles కానీ లేదా consecutive exterior angles కానీ ఈక్వల్ కాదు. వాటి సమ్ మాత్రం 180 degrees అవుతుంది. సో హౌ డిడ్ వీ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్? ఈ ప్రాబ్లమ్ మనం ఎట్లా సాల్వ్ చేసాం? వీ సాల్వ్డ్ దిస్ ప్రాబ్లమ్ బై యూజింగ్ ద డెఫినేషన్ ఆఫ్ consecutive interior angles. Consecutive interior angles are formed inside of the parallel lines. Consecutive interior angles lie on same side of the transversal. They are not equal. Their sum is 180 degrees. That's all. Finally, what did we discuss today? Today we have solved some problems based on the concept of transversal. What are the concepts
in transversal? Corresponding angles. Corresponding angles. I already explained about the definition of corresponding angles. Next, alternative interior angles. Alternative interior angles. Alternative exterior angles. Consecutive interior angles and consecutive exterior angles. Today we have solved 8 problems based on the definitions of corresponding angles, alternative interior angles, alternative exterior angles, consecutive interior angles and consecutive exterior angles. I already explained about these 5 definitions in introduction of transversal, right? So this is today's class. Today we discussed about the problems based on transversal, right? Thank you very much. Have a nice day.